నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రవి. దేశానికి అన్నం పెట్టే రైతన్న కన్నీరు పెడుతున్నారు. ముఖ్యంగా పంటలు సాగు చేస్తున్నారు. అప్పు సొప్పు తెచ్చి పంటను సాగు చేస్తున్నారు. అది ఒక పంట కాదు, ఒక పక్క టమాటా, మరో పక్క ఉల్లి, అలాగే మిర్చి, మరో పక్క మామిడి, ఇలా రకరకాల పంటలను పండిస్తున్నటువంటి రైతు కన్నీరు పెడుతున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న ఈ విధంగా కన్నీరు పెట్టడానికి గల కారణాలేంటి? మరోపక్క ప్రభుత్వాలు వస్తున్నాయి, చేస్తున్నటువంటి సహాయం ఏ మేరకు అందుతుంది? మరోపక్క మధ్యలో దళారుల వ్యవస్థ కూడా ఉంది. దీనికి తోడు రైతుకి సరైనటువంటి గిట్టుబాటు ధర లేక నానా అవస్థలు పడుతున్నారు. ఓ పక్క ప్రభుత్వాలు ఎన్ని హామీలు ఇచ్చినా వాళ్ళకి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాయా? మరోపక్క రైతుకు కావాల్సింది ఏంటి? ఓ పక్క గిట్టుబాటు ధరతో పాటు వాళ్ళకి కావలసినటువంటి సౌకర్యాలు, ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తే అన్నదాత సరైనటువంటి విధానంలో అంటే లాభాల బాట పట్టే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క ఈ సంవత్సరం ఉన్నటువంటి పంట వచ్చే సంవత్సరానికి గిట్టుబాటు ధర ఉండటం లేదు. మరోపక్క వీటన్నిటికీ తోడు అకాల వర్షాలు, మరోపక్క రకరకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కోసారి పంట దిగుబడి వచ్చినా సరే గిట్టుబాటు ధర లేక రోడ్డు పాలు చేస్తున్నటువంటి చాలా సంఘటనలు చూసాం. ఒక పక్క మామిడి రైతులు గిట్టుబాటు ధర లేక రోడ్డు పాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఉల్లికి గిడ్డంగులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరోపక్క టమాటా రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అన్ని పంటల రైతులు అయితే మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలు రైతులకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏంటి? వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలను ప్రభుత్వాలు తీర్చుతున్నారు. ప్రభుత్వాలు ఎలా చేస్తే రైతు ఆ లాభాల బాట పట్టే అవకాశం ఉంది, సంతోషంగా ఉండే అవకాశం. ఇదే అంశాలపై ఈరోజు చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు పోతుల బాలకోటి గారు, అమరావతి బహుజన జేఏసీ చైర్మన్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ మనకు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. బాలకోటి గారు నమస్తే. నమస్తే బాలకోటి గారు, ముఖ్యంగా రైతులు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు మనకు తెలుసు. అంటే అన్నదాత, ముఖ్యంగా రైతు కన్నీరు పెడితే రాష్ట్రం అవ్వచ్చు, దేశం అవ్వచ్చు, అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళలేని పరిస్థితి నేపథ్యంలో దేశానికి అన్నం పెట్టేటటువంటి రైతన్న ఇబ్బందులు, ముఖ్యంగా సాగు చేసే దగ్గర నుంచి, పెట్టుబడి సాయం దగ్గర నుంచి, పంట పండించే దగ్గర నుంచి, మరోపక్క ప్రకృతి విపత్తులు, ఇవన్నీ కూడా రైతులకి ఒక కత్తి మీద సాము లాంటిది. రైతు చేసే పని మరో పని ఎవరూ చేయలేరు. అట్లాంటిది ఇప్పుడు రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏంటంటే గిట్టుబాటు ధర లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. ఏ విధంగా, అంటే ప్రభుత్వం ఏ విధంగా ఆదుకోవాలంటారు? రవి గారు నమస్తే. నమస్తే. మీకు 9 ప్రైమ్ వీక్షకులకు కూడా నమస్కారాలు. రైట్, ప్రైమ్ 9 వీక్షకులకు కూడా నమస్కారం. రవి గారు, మీరు రైతు బిడ్డే, నేను రైతు బిడ్డే. రైతుకు సంబంధించిన పెట్టుబడి, ఆ పెట్టుబడులకు సంబంధించిన గిట్టుబాటు ధరలు, ఇది ఈనాటిది కూడా కాదు. దశాబ్దాల కాలంగా రైతు కష్టాల గురించి పదే 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 మాట్లాడుతున్నది. ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కష్టం కూడా కాదు. అవును, దేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించిన కష్టాలు కూడా. అవును. నా సోదరుడు కలేపూరి ప్రసాద్ రైతు గురించి ఒక మాట మాట్లాడుతూ ఒక పాటలో ఒక మాట అంటాడు, పురుగన్నమే పెరుగన్నమాయే కదా అని. అంటే పురుగన్నాన్ని పెరుగన్నంలాగా రైతులు చాలగట్ల మీద తిని ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. సరే, ఇప్పుడు మీరు చెప్పిన విషయానికి వస్తే, అంటే మార్కెట్ ధరకే రైతు గిట్టుబాటు ధరకే వ్యత్యాసం ఉన్నమాట యథార్థం, దళారుల ప్రమేయం ఉన్నమాట యథార్థం. ఈ రోజున ఉల్లి ధర కానీ లేదంటే టమోటా ధర కానీ మీకు చాలాసార్లు మనం వినుంటాం. కేజీ టమాటా ₹1 కూడా అమ్ముడు పోని పరిస్థితి టమాటా రైతుకు వచ్చేది. ఉల్లిపాయలు కేజీ ₹100కి ఎగబాకిన సందర్భాలు కూడా మనకు గుర్తొచ్చాయి. అంటే ఇదంతా కూడా ఏంటంటే మార్కెట్ యొక్క పరిస్థితి, సప్లై అండ్ డిమాండ్ సూత్రం మీద ఆధారపడి ఉంది. కాకపోతే ఏంటంటే రైతుకు వచ్చిన కష్టాలని ప్రభుత్వాలు పట్టించుకుంటున్నాయా, పట్టించుకోవడం లేదనేదే ప్రశ్న. మీకు స్వామినాథ కమిషన్ సిఫార్సులు కూడా రైతు గురించి ఆయన చేసిన సిఫార్సులు ఏంటంటే, ధరల స్థిరీకరణకి కొంత నిధిని పెట్టండి, ఒక ₹3,000 కోట్ల ధర స్థిరీకరణ పెడితే మధ్య దళారుల యొక్క మాయ లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మార్కెట్ సజావుగా ఉన్నప్పుడు దాన్ని కొనుగోలు చేయొచ్చు అని చెప్పేసి అని స్వామినాథన్ కమిషన్ సిఫారసులు గత అన్ని ప్రభుత్వాలు చెప్పినాయి. పోయిన ప్రభుత్వం కూడా ధర స్థిరీకరణకు పెడతాము, ₹3,000 కోట్ల అన్నారు, వాళ్ళు పెట్టలేదు. ఇప్పటికి కూడా ఏంటంటే రైతుకి ఏదైనా కష్టం వస్తే ప్రభుత్వాలు బాధ్యత పడుతున్న సందర్భం అయితే ఆంధ్రప్రదేశ్లో ఉంది. నిన్న మొన్న మీరు చూశారు, యూరియా కోసం క్యూ లైన్లో తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా క్యూ లైన్లు కట్టారు. వెరసి ఏమైందంటే 2-3 రోజుల్లోనే
సమస్య కుదుటపడింది. అందరికి యూరియా బస్తాలు దొరికినాయి. అంటే బాధ్యత పడ్డారు. అవును. చంద్రబాబు నాయుడు గారు కూడా మీటింగ్ పెట్టారు. కేంద్రం నుంచి యూరియాని తీసుకువచ్చారు. అంటే ఒక రెస్పాన్సిబిలిటీ. అవును. ఇదైతే ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. కాకపోతే నేను ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే, అన్నిటికన్నీ రైతుల కష్టాలు మొత్తం కూడా ఒక ప్రభుత్వం తలుచుకుంటే అయిపోతాయి, లేదా తీర్చేస్తుంది అని నేను అనను. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా ఈ సరళీకృత ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత ప్రైవేటు రంగం మీద పారిశ్రామిక వైపే దౌడు తీస్తుంది. రైట్. అందుకని వ్యవసాయం కుదేలయ్యింది. అవును. వ్యవసాయ రైతుకు ఇబ్బందులు వచ్చినాయి. రైట్. వ్యవసాయ రైతును పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఒక మాట చెప్తా రవి గారు, గతంలో హరితాంధ్ర అవునవును. లేదా పంచవర్ష ప్రణాళికలో అవునవును. ఇలా రైతుకు సంబంధించిన నినాదాలు ఎక్కువ కనిపించాయి. రైట్. ఇప్పుడు ఆ రైతుకు సంబంధించిన నినాదాలు తగ్గిపోయింది. అవునవును. రాను రాను కాబట్టి తగ్గిపోతుంది. ఏ కష్టం వచ్చినా కూడా రైతును చూడాలి. నాకు తెలిసి అయితే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆ దిశగానే అడుగులు ఇస్తున్నాడు. ఎక్కడ కూడా మీకు ఒక మాట చెప్తాను, నిన్న మొన్న కూడా లోకేష్ గారు ఒక నేపాల్లో అవును. అల్లర్లు జరిగితే, కళ్ళకల్లోలు జరిగితే 148 మంది భారతీయులు అక్కడ ఇరుక్కుపోతే అవును. అనంతపురం సభకి వెళ్లకుండా కూడా అవును. ఆయన వాళ్ళందరినీ కూడా ఒకే ఫ్లైట్ లో తీసుకొచ్చారు. చేశారు. అలాగే దానికి మనం డిబేట్ కూడా విజయవాడ చేశాం. ముంపుకు గురైతే 10 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు మోకాళ్ళ లోతు నేలల్లో ఆయన స్వయంగా నడిచి రైట్. కష్టాలు స్పందిస్తుందే కానీ బాలకోటి గారు ఇప్పుడు టమాటా పరిస్థితి, టమాటా రైతులు అయితే మాత్రం గగ్గోలు పెడుతున్నారు, కన్నీరే మిగులుస్తున్నాయి అని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏంటి ఈ టమాటా రైతులను ఆదుకోవాలంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు? గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు రైతు బజార్లు పెట్టారు. రైతులు నేరుగా అమ్ముకునే విధంగా వాళ్ళని ప్రోత్సహించి ఒక ప్రత్యేక అధికారులను దాని మీద నియమించి రైతు బజార్లు ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా చాలా ఉపయుక్తకరంగా ఉన్నాయి, రైతుల్ని ఓదార్చే విధంగా ఉన్నాయి. కానీ కొంతమంది ఎక్కువగా దిగుబడి వచ్చినప్పుడు వాళ్ళు అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రభుత్వం ఏం చేయాలంటారు బాలకోటి గారు? రవి గారు, ఈ మధ్య నందిగాం అసెంబ్లీ నియోజకవర్గంలోనే దేవినేని ఉమా గారితో కలిసి నేను మీటింగ్ లో పాల్గొన్నా. ఈ రోజున మార్కెట్ లో పెసలు వచ్చినాయి. పెసలు కూడా ఈ వర్షాల కారణంగా దిగుబడి తగ్గింది. కింటా పెసలు వచ్చేసేసి దాదాపుగా 8,000 రూపాయలు ఉంది కింటా పెసలు. మార్కెట్ యార్డులు తిరగకపోవటం వలన కొనుగోలు జరగడం వల్ల దీంతో దళారులు ప్రవేశించి 6,000 రూపాయలకి 5,000 రూపాయలు కొనుగోలు చేస్తున్నారంట. రైతులు వచ్చి ఫిర్యాదు చేశారు సభ దగ్గర. అంటే కింటాలకే 3,000 రూపాయలు రైతు నష్టపోతున్నాడు. అంటే తగిన గిడ్డంగులు ఉంటే, నిల్వ చేసుకునే అవకాశం కనుక రైతుకు ఉంటే కొంత సమస్య పోతుంది. రెండోది ఏంటంటే రైతు నిల్వ కూడా చేయలేడండి. అప్పులు సొప్పులు చేసిన తర్వాత పంట అమ్ముకొని ఆ అప్పులు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. అందుకని ప్రభుత్వాలు మార్కెట్ కానీ ఇతర సంస్థలు కానీ ప్రభుత్వ రంగం తరపు నుంచి కొనుగోలు చేసే సంస్థలు దిగుబడి రాగానే కొనుగోలు చేసి ఉంటే రైతుకు న్యాయం జరుగుతుందండి. కాకపోతే మాయాజాలం ఎలా ఉంటుందంటే ఈ ప్రైవేట్ వ్యాపారులు, దళారులు ఈ మార్కెట్ లో త్వరబడిపోయి ప్రభుత్వాన్ని కూడా కాస్త ఆపు చేసి వీళ్ళు ఈ దోపిడీ విధానాలకు పాల్పడుతుంటారు. ఇది ఉన్న సమస్యే. కానీ సమస్య ఉందని చెప్పేసి కూడా మిన్నకుండకుండా ప్రభుత్వం పెట్టాలి. ఆ రైతులను పరిష్కరించి మద్దతు ధర అందే విధంగా, రైతుకు న్యాయం జరిగే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఆ పని చేస్తుందని కూడా. ఒక్క నిమిషం బాలకోటి గారు, ఒక్క నిమిషం. మనోహర్ గారు రైతు, అనంతపురం నుంచి మనకి ఫోన్ లైన్లో ఉన్నారు. మనోహర్ గారు నమస్తే. నమస్తే. ఏంటి ఇప్పుడు టమాటా రైతులు అంటే దిగుబడి ఎక్కువ వచ్చింది, ఇప్పుడు గిట్టుబాటు ధర లేదు. ఈ నేపథ్యంలో ఏంటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటున్నారు? మీకు గిట్టుబాటు ధర కావాలంటే ఎట్లా ఇప్పుడు పరిస్థితి ఏంటి? సార్, గిట్టుబాటు ధర కాకపోయినా కూడా కనీసం రైతు పెట్టిండే ఖర్చు ఎంత చేస్తారు సార్? ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీరు? ఏమో సార్, రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర కావాలని కోరుకుంటాం సార్. కాకపోతే రైతు పండించిన పంట 15 కేజీలు బాక్స్ వచ్చేసి 30 రూపాయలు చొప్పున కమిషన్ తీసేసుకుంటున్నారు సార్ బాక్స్ మీద. 15 కేజీల బాక్స్ కి 30 రూపాయలు కమిషన్ తీసుకుంటున్నారు. అవును సార్, 15 కేజీల బాక్స్ ఇక్కడ నుంచి పొలంలో నుంచి రైతులు తీసుకెళ్తే మార్కెట్ కి అక్కడ వచ్చేసి 30 రూపాయలు కమిషన్ పోను, మొత్తం బాక్స్ రెంట్ ప్లస్ మార్కెట్ వాళ్ళ బాడికి ఇవన్నీ తీసేసుకున్న తర్వాత 60 రూపాయలు 70 రూపాయలు మార్కెట్ పోతే మేము 30 రూపాయలు తీసేసుకుంటే 40 రూపాయలతో ఏం మిగులుతుంది సార్ మాకు? గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధర కాదు సార్. కానీ ఒకటి మనోహర్ గారు, అంటే మధ్యలో దళారుల ప్రమేయం వలన కూడా ఇట్లా ఇబ్బంది పడుతున్నాం అంటున్నారా? మీకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తే మీకు అంటే లాభాల బాట మీకు గిట్టుబాటు అయ్యే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు పంటపై?
సార్ దళారులు అయితే దారుణంగా ఉంది సార్ మార్కెట్ లో. దళారీ వ్యవస్థను నిర్మూలించాలా? అవును సార్. మీ ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలంటారా? అది అవును సార్, ప్రభుత్వమే నేరుగా తీసుకుంటేనేమో మంచి నిర్ణయం సార్. అది రైతులు బాగుపడతారు. ఉమ్. మధ్యవర్తులు దళారులు ఉన్నంత వరకు రైతులు బాగుపడరు సార్. మరి మార్కెట్లో పరిస్థితి ఏంటి? మీకు అనంతపురంలో అంటున్నారు కాబట్టి అక్కడ టమాటా ఎక్కువగా పండుతుందా? అవును సార్, అనంతపురం ఎక్కువ మార్కెట్ టమాటానే సార్ పండించేది. మరో పక్క ఎక్స్పోర్ట్ కూడా చేస్తారంటారు కదా, మిగిలిన రాష్ట్రాలు కావచ్చు అట్లా ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారు కదా. అవును సార్, అనంతపురం మార్కెట్ నుంచి బాంబే, మహారాష్ట్ర, ఢిల్లీ ఇటు వెళ్తుంటాయి సార్ మార్కెట్. ఇక్కడి నుంచి వెళ్ళేది మదనపల్లి, అనంతపురం నుంచి సార్. కాకపోతే ఈ బాక్స్ పైన కమిషన్ ఎక్కువ దళారులు ప్లస్ మార్కెట్ వాళ్ళు దందా నడిపిస్తున్నారు సార్. రైట్. దళారీ వ్యవస్థ అయితే మాత్రం నిర్మూలిస్తే రైతుకి కొంచెం ప్రయోజనకరంగా ఉంటుంది. అవును సార్. రైట్. ఒక్క నిమిషం లైన్లో ఉండండి మనోహర్ గారు. మనకి బహుజన జేఏసీ నేత, రైతు గురించి ఆయన కూడా పోరాటాలు చేశారు, బాలకోటి గారు ఉన్నారు. బాలకోటి గారు చెప్పండి, ముఖ్యంగా ప్రభుత్వంలో మీరు కూడా ఇప్పుడు భాగస్వామిగా ఉన్నారు కాబట్టి దళారీ వ్యవస్థను నిర్మూలించాలని చెప్తున్నారు. అనంతపురం నుంచి రైతు అనమాట, టమాటా రైతు బాలకోటి గారు. రవి గారు దళారీ వ్యవస్థను నిర్మూలించాలి, ఇప్పుడు నిర్మూలిస్తారు అని నేను చెప్పినా అది అబద్ధమే అవుతుంది. ఎందుకంటే దళారీ వ్యవస్థ ఉన్న వ్యవస్థ. కాకపోతే ఒక మాట ఏంటంటే, ఇప్పుడు మనోహర్ గారు చెప్తున్న మాటలో అర్థమయ్యేది ఏంటంటే, ఉత్పత్తి పెరిగింది అంటే టమాటా పంట ఎక్కువ వచ్చింది. అవునవును. ఇప్పుడు డిమాండ్ తగ్గింది. అవునవును. మీకు గతంలో చాలా సందర్భాల్లో టమాటాని రైతులు పారబోస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అవునవును, రోడ్డుపై పారబోసారు. రైతులు ఏ పంట వేయాలి, పంట యొక్క దిగుబడి ఎంత, ఎన్ని ఎకరాల విస్తీర్ణం రాష్ట్రంలో వేస్తున్నారు అనేది వ్యవసాయ అధికారులు అవగాహన కలుగు చేయాలి. తరచూ అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది అంతే, అందరం కలిసి టమాటానే వేసామనుకోండి ఒకే పంటనే, తప్పనిసరిగా దానికి సంబంధించిన డిమాండ్ తగ్గిపోతుంది. మరి కొంత రైతులకి వ్యవసాయ అధికారుల చైతన్యం ఇవ్వాలి. ఇప్పుడు మనకి వర్జీనియా పొగాకు ఉండేదండి గతంలో మన కృష్ణా జిల్లాలోనే. ఇప్పుడు ఎక్కడ వర్జీనియా పొగాకు లేదు. వర్జీనియా పొగాకు మొత్తం కూడా బేరంలో కూడా విక్రయాలు చేసేసుకున్నారు. అంటే ఈ సమన్వయం, ఇందులో అధికారులు కూడా సమన్వయం చెయ్యాలి. మరి ఈ సమస్యని తప్పనిసరిగా రైతులే ప్రభుత్వ దృష్టి గాని, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి దృష్టి గాని తీసుకెళ్లాలి. ఇందాక ఆయన బాక్స్ మీద 15 రూపాయలు వసూలు చేస్తున్నారు, ఇలా కమిషన్ రూపాయలు అని చెప్పి మాట్లాడుతున్నారు. కాబట్టి బాక్స్ 70 రూపాయలు ఉంటే ఈ 15 రూపాయలు పోతే మన 40 రూపాయలు గిట్టుబాటు అవుతుందని చెప్పి చెప్తున్నారు. ఏదేమైనా సరే మన సమస్యను పరిష్కరించాలి. మరి రాష్ట్రంలో ఎన్ని ఎకరాలు టమాటా వేశారు, ఎంత ఉత్పత్తి వచ్చింది, వీటన్ని సమీక్షించాలి. మరి రైతు సంఘాల తరపున సరే తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి వెళ్ళటానికి మరి ఎవరైనా రైతులైనా సరే కలిసి చేయాల్సిన అవసరమే ఉంటుంది. రైతులు అయితే మాత్రం అంటే ప్రజా పాలకులు కావచ్చు, లేకపోతే ఏదైనా సరే అధికారులు కూడా స్పందించి దానిపై స్పందించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. బాలకోటి గారు, అంటే పెట్టుబడి దగ్గర నుంచి కూడా రైతు ఆ పొలంపైనే ప్రధానంగా ఆధారపడి జీవిస్తూ ఉంటాడు. దీనివల్ల అకాల వర్షాలు అవ్వచ్చు, లేకపోతే విపత్కర పరిస్థితులు అవ్వచ్చు, అన్నీ కూడా రైతుకైతే మాత్రం ఇబ్బందికర పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు ఏంటి అంటే ఏమన్నా బీమా సదుపాయం కానీ ఇట్లాంటివి ఏమన్నా రైతులు కల్పించాల్సినటువంటి అవసరం ఉందా? రవి గారు, రైతు అంటే కన్నీరు, కన్నీరు అంటే రైతు, ఈ పర్యాయ పదం మారటంలా మారేందుకు ప్రభుత్వాలు వాగ్దానం చేస్తున్నా కూడా అమలుకు సంబంధించి మాత్రం కన్నీరు వస్తూనే ఉంది రైతుకి. మరి ఇబ్బందికరమైన వాతావరణాన్ని పరిష్కరించే పరిస్థితి ప్రభుత్వాలు అయితే చొరవ తీసుకోవాలి. దానికి ఒకటే మార్గం, ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలి. ప్రభుత్వాలే కొంత నిధిని ఏర్పాటు చేసి ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు, ఇలాంటి నష్టాలు వచ్చినప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేయాలి. మనం మిర్చిని, పత్తిని ఏదైతే మార్కెట్ ద్వారా, సిసిఐ ద్వారా ఏదైతే కొనుగోలు చేస్తున్నామో ప్రభుత్వమే కొనుగోలు చేసి మళ్ళీ దానికి సంబంధించిన సప్లై తగ్గినప్పుడు దాన్ని మార్కెట్ లో అమ్మే విధంగా చేయాలి. పైపొచ్చి ఏంటంటే మీరు అంటున్న టమాటా పెద్దగా నిల్వ ఉండే వస్తువు కూడా కాదు. ఇతర పంటలు అయితే నిల్వ ఉంటాయేమో కానీ టమాటా ఎక్కువగా నిల్వ ఉండటానికి కూడా ఆస్కారం ఉండదు. ఎందుకంటే ఇది చాలా ఇబ్బందికరమైన పంటే. తాజాగా వెళ్ళిపోవాలి. లేదు అంటే అంతర్జాతీయ మార్కెట్లో వీళ్ళకి ఏదైనా సౌకర్యాలు కలిగించాలి. ఇప్పుడు బాంబే పోతే టమాటా ఎక్కడ ఏ రాష్ట్రంలో ధర ఎక్కువ ఉంటుందో ఆ ధరకు అమ్ముకునే విధంగా చెయ్యాలి. రైతు అయితే అంత దూరం పోయి అమ్ముకోలేడు. ఎవరో రవి గారో మరొకలో వచ్చి కొనుగోలు చేయాల్సిందే తప్ప రైతులు రాష్ట్రాల హద్దులు దాటి తెలంగాణకు పోయి కూడా అమ్ముకోలేరు. రాయలసీమ పంట అంతా విజయవాడ మార్కెట్కి వస్తుంది.
అవును, అవి కూడా ఇంకా అంటే హోల్సేల్ ట్రాన్స్పోర్ట్ మార్కెట్ దగ్గర ఖర్చు నుంచి అవుద్ది కదా. బయటికి పోతుంది. ఒక చోట నుంచి ఆయన పండించిన పంట దగ్గర నుంచి ఆ పొలం దగ్గర నుంచి బయటికి రావాలంటే ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఉండాలి. ఇవన్నీ కూడా రైతే పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి. ఒక్క నిమిషం బాలకోట గారు, మనోహర్ గారు లైన్లో ఉన్నారు. మనోహర్ గారు, చెప్పండి సార్. ఏంటంటే మీరు పంట పెట్టుబడి పెట్టిన దగ్గర నుంచి పంట పండించిన దగ్గర నుంచి మార్కెట్కి తరలించడానికి ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? సార్ ఇప్పుడు రైతు దుక్కి దున్ని చేసుకున్న తర్వాత ఒక మొక్క వచ్చేసి రూపాయి కాస్ట్ సార్ మొక్క. అయితే టమాటా ఎకరాకి 23 టమాటా మొక్క. టమాటా మొక్క 23,000 పడుతుంది సార్ ఎకరాకి. ఉమ్, అప్పుడు 23,000 కాస్ట్ పడుతుంది మొక్క నాటడానికి ఎకరాకి. ఉమ్, సార్ దీంట్లో ఏంటంటే డ్రిప్ ఇరిగేషన్ కి 12 వందల చొప్పున ఎకరాకి 7 గంటలు, అయితే ఒక 8,000 సార్. ఉమ్, ఇంచుమించు పంట కంప్లీట్ అయ్యేదానికి దాదాపు ఎకరాకి 70,000 పెట్టుబడి వస్తుంది సార్. ఉమ్, ఒక రైతు పంట పండియాలంటే టమోటా పంట 70,000. ఎకరాకి 70,000 పెట్టుబడి వస్తుంది. ఉమ్, ఇదంతా కాదని మనము కూలీలను పెట్టి బాక్సుల్లో రైతులు స్వయంగా వాళ్ళే రైతులు కూలీలను పెట్టి బాక్స్ కటింగ్ తీసుకున్న తర్వాత మార్కెట్ కి తరలిస్తే మార్కెట్ లో వస్తే అక్కడ దళారులంతా బాక్స్ మీద కమిషన్లతో రైతు మీద బారుమడిలో చేస్తున్నారు సార్. హలో కాదు రవి గారు, ఎకరా టమాటా సాగుకి 70,000 అవుతుందా? అవును సార్. మనోహర్ గారు, ఎకరా టమాటా సాగుకి ఎకరానికి 25,000 మొక్కలు నాటుతారా? ఒక్కొక్క మొక్క రూపాయి అని చెప్పారు. అవును సార్, ఎకరాకి 23,000 మొక్కలు నాటుతారు సార్. ఎకరాకి 23,000 రూపాయలు మొక్కల ఖర్చు, అవునవును, డ్రిప్ 8,000 వచ్చేసి రూపాయలు దానికి సంబంధించిన ఇరిగేషన్ ఖర్చు, అవునవును. ఇరిగేషన్ ఖర్చు 8,000 సార్ ఎకరాకి. ఉమ్, మరి మొత్తం తర్వాత 31,000. మళ్ళీ కూలీలు ఒక 3 కాబడతారు సార్, 3-4 కాబడతారు. కూలీల ఖర్చు ఒక 2,000 వేసుకుంటారు. ఉమ్, తర్వాత డిఏపీను పొటాష్ అది ఇవన్నీ మందులు కొంటేనేమో 1,800-1,300 కాస్ట్ సార్ అవి. ఉమ్. మొత్తం ఎంత అవుతుంది ఎకరానికి? సార్ ఎకరాకి 70,000 ఖర్చు వస్తుంది సార్ రైతుకి. ఉమ్, మరి 70,000 రూపాయలు ఎకరాకి ఖర్చు పెడితే ఎంత రావాలి గిట్టుబాటు మార్కెట్ లో? కనీసం 1,00,000 రూపాయలు రావాలి. 30,000 అన్నా మిగలాలి ఎకరాకి, అవును సార్. లేదా 25,000 మిగలాలి. మరి ఇప్పుడు దీని పరిష్కారానికి ఏం చేస్తున్నారు? రైతుల వారీగా కానీ మీరేమన్నా ప్రజాప్రతినిధులు కలవటం కానీ చెప్పటం కానీ, అంటే ఏం చేస్తే ఈ సమస్య మనోహర్ గారు, పరిష్కారం అవుతుంది? మనోహర్ గారు, రైతులు బాలకోటి గారు చెప్పండి అడిగేది మనోహర్ గారు. ఏంటంటే, మనోహర్ గారు మీరు ఒక రైతుగా ఆలోచించండి. మీరు అక్కడ వ్యవసాయ శాఖ అధికారులు కానీ లేకపోతే మీకు గిట్టుబాటు ధర కోసం అక్కడ ఏమైనా మీరు ఏమైనా ప్రయత్నం చేశారా? రైతు సంఘాల నాయకులు కలిశారా మాకు గిట్టుబాటు ధర రావడం కోసం? లేకపోతే ఏమైనా ప్రజాప్రతినిధులు ఏమైనా కలిశారా? సార్ లేదు సార్, మేమైతే ఎవరిని కలవలేదు సార్. కాకపోతే మేము చూడడం వల్ల ఏంటంటే మార్కెట్ లో ఈ మధ్యవర్తి దళారులు అనేది లేకోకుండా డైరెక్ట్ గవర్నమెంటే దీని మీద చర్యలు తీసుకుంటేనేమో చర్యలు తీసుకోవాలంటారు. రైట్. ఇంకొక విషయం, ఒక క్వశ్చన్ అడుగుతాను మనోహర్ గారు. మీరు డైరెక్ట్గా మీ దగ్గర ఏమో 2 రూపాయలు 3 రూపాయలు ఉంటుంది, అదే మీరు సామాన్యుడు అయితే మాత్రం 40 రూపాయలు ధర పలుకుతుంది. ఏంటి వ్యత్యాసం ఏంటి సార్? ఈ వ్యత్యాసం అంటే ఏం చెప్తాం సార్, ఇప్పుడు వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఖర్చు మాకు ఆఖరితో అని చెప్పని వాళ్ళు బయట మార్కెట్ లో నుంచి దళారులు బయట అమ్ముకుంటారు సార్. అది వేరే రాష్ట్రాలకి అది ఒక బిజినెస్ మాత్రం నడిపిస్తున్నాం సార్. మా రైతుల దగ్గర ఏంటంటే 15 కేజీల బాక్స్ 70 రూపాయలే సార్ పోయేది. 15 కేజీల బాక్స్ 70 రూపాయలు తీసుకుంటారు మా దగ్గర రైతుల దగ్గర. అప్పుడు కేజీ ఎంత పడినట్టు సార్ అప్పుడు? రైట్ రైట్. ఒక్క విషయం బాలకోటి గారు మీకు కాదు రవి గారు, మీకు అర్థమవుతుందో లేదో, మనం గతంలో ఎన్నోసార్లు అంటూ ఉంటుంటాం, అమ్మపోతే అడవి కొనబోతే కొరివి. మనోహర్ గారు చెప్పినా, మీరు చెప్పినా, నేను చెప్పినా, అవునవును, అంటే మార్కెట్ యొక్క విధానాలు అది. అవునవును. మరి ఈ మార్కెట్ విధానాల మీదే ఇప్పుడు స్వామిదాస్ గారు దీని మీదే ఒక చక్కని సిఫార్సులు కేంద్ర ప్రభుత్వానికి స్వామినాథన్ కమిషన్ కూడా ఒక సిఫార్సు చేసింది వీటిపై. ఎందుకంటే దాని మీద ఏంటంటే అధ్యయనాలు జరిగినాయి తప్ప పటిష్టమైన చర్యలు అయితే లేవు. ఇలాంటి సమస్యలు మొత్తాన్ని పరిష్కరించు. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు మీరున్నారు, ఈ రోజున రైతుకి ఇబ్బంది జరుగుతుంది, టమాటా రైతు ఇబ్బంది పడుతున్నాడు, గిట్టుబాటు ధర కావాలని రైతు మీద ఉన్న ప్రేమతో డిబేట్ పెట్టారు. ఇతర రాజకీయాల జోలికి కూడా పోకుండా, అంటే వాళ్ళకి ఏదన్నా వాళ్ళ కష్టాన్ని ఏమైనా తీర్చడం కోసం, కష్టాలు వాళ్ళు అన్నిటికీ కొంచెం ఏమైనా పరిష్కార మార్గాలు చూపొచ్చు అన్న ఉద్దేశంతో తప్పన. కాబట్టి ఇది తప్పనిసరిగా ఇప్పుడు వ్యవసాయ అధికారులు ఉంటారు, లేదా జిల్లా అధికారులు. కానీ కొన్ని అంశాలు కూడా రైతులు చెప్తున్నటువంటి అంశాలు ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ఆ నేల వీటికే అనుకూలం, ఈ పంటకే అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ పంటనే ఎంచుకుంటున్నారు అనేటటువంటి అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. బాలకోట గారు,
అది వ్యవసాయ అధికారులు ఆ నిర్ణయాలు తీసుకోవాలి సార్. సాగు ఎంత వస్తుంది, ఉత్పత్తి ఎంత వస్తుంది, గిట్టుబాటు ధర ఎలా ఉంటుంది అనేది రైతుకు అవగాహన కలుగు చేస్తే దానికి సంబంధించిన నష్టపోడుగా. ఇప్పుడు ఇంత కష్టపడిపోయి 6 నిమిషాలు కష్టపడిపోయి టమాటాకి ఎకరాకి 70,000 రూపాయలు ఖర్చు పెట్టి, ఎకరాకి 70,000 రూపాయలు ఖర్చు అంటే మాటలు కాదండి. నాకు తెచ్చి పత్తికి మిర్చికి కూడా అంత అవ్వదు. మరి అంత ఖర్చు పెట్టి 70,000 రూపాయలు రాకపోగా మరి తాకట్టు పెట్టుకున్న పుస్తలు కూడా విడిపించుకునే పరిస్థితికి రైతు లేకపోతే పరిస్థితి ఏమిటి అంటే ఇటు సమన్వయం. మీరు నాకు ఈ డిబేట్ లో మాట అన్నారు, ప్రభుత్వము, అధికారులు, రైతులు సమన్వయ లోపంతోనే ఈ ఇబ్బంది జరుగుతుందని. తప్పనిసరి సమన్వయ లోపంగానే భావించాలి. అయినా ఇప్పటికైనా సరే ఆ వ్యవసాయ సంబంధించిన వాళ్ళ సంఘాలు కానీ లేకుంటే రైతు ప్రతినిధులు కానీ సంబంధించిన జిల్లా కలెక్టర్ని వాళ్ళు వీళ్ళని కలిస్తే కొంత ఏదైనా ఈ దళారుల పాత్ర నివారించడానికి ఆస్కారం ఉంటుంది. రైట్. టమాటా రైతులు అయితే ఉంటాయి, ముఖ్యంగా ఉల్లి రైతులు అంటే ప్రతి సీజన్లో కూడా ఉల్లి వాడుతూనే ఉంటారు చాలామంది. కానీ ఉల్లి కొనాలంటేనే కన్నీరు వచ్చే పరిస్థితి. కోస్తే కన్నీరు వస్తుంది, కానీ కొంటే కన్నీరు వచ్చే పరిస్థితి వచ్చింది. బాలకోటి గారు, గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మీరు చెప్పినట్లు కిలో 100 రూపాయలు పలికినటువంటి సందర్భాలు ఉన్న పరిస్థితిలో గోడౌన్లు ఏర్పాటు చేయాలా, వాటికి కావాల్సినటువంటి గిడ్డంగులు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు ఏ మేరకు వచ్చినాయి అనుకోవచ్చు? ఒక్క మాట మాత్రం చెప్తాను రవి గారు, చంద్రబాబు నాయుడు గారి విధానం ఏంటంటే రైతుకు కష్టం వచ్చినా, కార్మికుడికి కష్టం వచ్చినా, లేదా రాష్ట్రంలో ఏ నష్టం వచ్చినా దాన్ని అధ్యయనం చేసి పట్టించుకొని పరిష్కరించే వ్యక్తే తప్ప వదిలేసి పారిపోయే వ్యక్తి కాదు. మీకు ఉదాహరణకు ఒక మాట చెప్తా. మొన్న 2 ఏళ్ల పాటు మహమ్మారి కోవిడ్ వచ్చినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే పారాసెటమాల్ వేసుకోండి, బ్లీచింగ్ చల్లుకోండి అని చెప్పారు. 3 గుడ్డ పీలికలు ఇచ్చాడు. అంటే ఒక భయానకమైన సిచ్యువేషన్ లో ప్రభుత్వం ఉంది, ఎలాంటి ఇబ్బంది పడమాకన్న ధైర్యం కూడా కల్పించలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు. విశాఖపట్నానికి తుత్తిలి తుఫాన్ వస్తే 2 వారాలని విశాఖపట్నంలో ఉండి పరిష్కరించారు. మీరు ఇప్పటికీ చూడండి, సమస్య ఏదైనా వస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా సమస్య దగ్గర పోతారు, కళ్ళతో చూస్తాడు, పలకరిస్తాడు, పరిష్కరించేందుకు అధికారులను పరుగులు పెట్టిస్తాడు. అంటే సమస్యలను పరిష్కరించే ఆయన యొక్క పనితీరు ఎప్పటికీ ఉంది. అందుకని ఏ సమస్యనైనా సరే ఈ ప్రభుత్వం ఉండే సమస్యను గనక తీసుకెళ్లగలిగితే, మొన్న రీసెంట్ ఇప్పుడు తాజా ఉదాహరణ చెప్తున్నాను కదా యూరియా గురించి. ఇప్పుడు ఈ రోజున యూరియా సమస్య లేదు కదా, యూరియా అందరికి అందింది కదా రైతులకి. సరే వైసీపీ పార్టీ కొంత రాజకీయం చేద్దామని ఏదో ధర్నాలు చేసింది, ఏదో పోరుబాటు చేసింది తప్ప పోరుబాటు లేదు, బొందలేదులే, కానీ రైతులందరూ శాంతియుతంగానే ఉండాలి కదా. అయినా సరే ఇక్కడ రాజకీయాలు కాదు కావాల్సింది, ఆ రైతుకు న్యాయం జరగాలి. అలాగే ఇప్పుడు మీరు అన్నట్టుగా కూడా టమాటా రైతుకు కూడా తప్పనిసరిగా పరిష్కరించాల్సిన. కానీ ఒక అంశం అయితే, అంటే ముఖ్యంగా టమాటా రైతులు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, అనంతపురంలో ఎక్కువగా టమాటా పండుతుంది కాబట్టి ఈ సమస్యకి అంటే కోల్డ్ స్టోరేజ్ కూడా ఒక సదుపాయం కల్పిస్తే వాళ్ళు ఎక్కువగా నిల్వ ఉంచుకునే అవకాశాలు కూడా ఉంటాయి అనేటటువంటి అంశం చెప్తున్నారు రైతులు. దానికి ఏమన్నా ప్రభుత్వం సహకారం చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? బాలకోటి గారు. రవి గారు, ఎక్కడికెక్కడికే కోల్డ్ స్టోరేజ్లు ఉంటాయి, ప్రైవేట్ కోల్డ్ స్టోరేజ్లు. మిర్చిని పెట్టుకోవచ్చు, పత్తిని పెట్టుకోవచ్చు, టమాటాని పెట్టుకోవచ్చు. కానీ పండించిన రైతుకి డబ్బులు కావాలి. కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకుని ఎంతకాలం అని చెప్పి వీడు అప్పు తెచ్చిన డబ్బులు కట్టుకోకుండా ఉంటాడు. ఇది కొంతమంది రైతుల బాధ. ఇది ఆ స్థాయి కలిగిన రైతులు, పెద్ద రైతులు, నిల్వ చేయగలిగే రైతులే కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకోగలుగుతారు. ఇప్పుడు జరుగుబాటు కావాలి కదా, పెట్టుబడులు తెస్తారు. నెల తరబడి, వారాల తరబడి, సంవత్సరాల తరబడి ఉంచితే మరి వడ్డీలు పెరిగిపోతాయి. ఈ బాధ కూడా ఉంటుంది. అందుకని కోల్డ్ స్టోరేజ్లు ఉంటాయి. ఏ కోల్డ్ స్టోరేజ్ ఉన్నా కూడా ప్రభుత్వానికి సంబంధించిన కోల్డ్ స్టోరేజ్ అయితే నాకు తెలిసింది పెద్దగా లేవు. అన్ని ప్రైవేట్ గిడ్డంగులో ఉంటాయి, 1 ప్రభుత్వానికి ఉంటుంది. నిల్వ చేసుకోవటం కంటే ఇప్పుడు ప్రధానమైన సమస్య ఏంటంటే ఈ దళాలకు సంబంధించిన మాయా ఏమన్నా కనుక ఉంటే ఆ డబ్బులనైనా సరే సేవ్ చేసే విధంగా ఏదైనా జిల్లా కలెక్టర్ త్వరలో చూసుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది. తప్పనిసరిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఏదైనా అవకాశం ఉంటే అచ్చెన్నాయుడు గారి దృష్టికి నేను తీసుకెళ్తాను ఈ అనంతపురంలో టమాటా రైతుల యొక్క ఆవేదనని. కానీ బాలకోటి గారు, ఏదైనా సరే సీజనల్లో టమాటా అవ్వచ్చు, లేకపోతే ఉల్లి అవ్వచ్చు, మరోపక్క మిర్చి అవ్వచ్చు, అలాగే ఈ మధ్య కాలంలో అంటే మీరు ఇంతకుముందు మాట్లాడారు కాబట్టి చెప్తున్నా, మామిడికి గిట్టుబాటు ధర లేక ప్రతిపక్ష నాయకుడి ఆధ్వర్యంలో చేసినటువంటి సందర్భం మీకు చూసే ఉంటారు. అనంతపురంలో రోడ్డు పాలు చేసి మామిడి పంటని ఆ రోడ్డుపై పోసినటువంటి సందర్భం. అంటే ఏంటి నిజంగా రైతులకి ఆ గిట్టుబాటు ధర లేకపోవడానికి కారణం ఏంటి?
రవి గారు, రైతు మీద రాజకీయాలు చేయటం అనేది చాలా మందికి అలవాటైన విద్య. ఉమ్, రైతుకి ఎప్పుడూ సమస్య ఉంది. ఉమ్, ఇప్పుడు మామిడి రైతుకి ఈ సంవత్సరమే సమస్య రాలా. ఉమ్, మామిడి రైతుకి చాలా సమస్యలు ఉన్నాయి. ఉమ్, అకాల వర్షాలు ఉన్నాయి, ఉమ్, వరదలు ఉన్నాయి, ఉమ్, పంట నష్టం ఉంది. పంట నష్టం వస్తే వాళ్ళకి ఆదుకున్న నాదుడు లేడు. ఉమ్, ఇవన్నీ రైతుకి ఎప్పటికప్పుడు వచ్చే సమస్యలు. ఎందుకంటే ఇది వ్యవసాయానికి సంబంధించిన అంశాలు కాబట్టి ఉమ్, శాశ్వత పరిష్కారాలు ఉండవు. ఉమ్, సమస్య వచ్చినప్పుడల్లా కూడా పరిష్కరించుకుంటూ వెళ్ళాలి. ఉమ్, అంతిమ మార్గం ఏంటంటే రైతు పెట్టిన పెట్టుబడికి ఉమ్, కనీసం లాభం లేకపోయినా కూడా పెట్టిన పెట్టుబడికి నష్టం రాని విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అవును, దానికే ఇందాక మనం చెప్పినట్టుగా స్వామినాథన్ కమిషన్ సిఫారసులు. అవును, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దిశగా రైతు గురించి ఆలోచించాలండి. అవును. కేంద్ర ప్రభుత్వం కూడా ఒక స్పష్టమైన కానీ విధానం గతంలో కన్నా కూడా ప్రభుత్వాలు ఎంతో కొంత రైతులకి మేలు చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి, కానీ ఆశించిన స్థాయిలో రైతులకి అందట్లేదు అనేదే రైతుల యొక్క బాధ. ఇప్పుడు అకాల వర్షాలు ఉంటాయి, పంట నష్టపోతుంది, నేను పెట్టిన పెట్టుబడి ఇంకెవరు దిక్కు అనే విధంగా ప్రభుత్వమే చేయూతని అందించాలని చెప్పేసి రైతు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. దీనికి ప్రభుత్వాలు అంటే బీమా సదుపాయం కానీ అట్లాంటివి ఏమన్నా కల్పించే అవకాశాలు చొరవ చూపాలంటారా? మీకు ఇప్పుడు రైతు భరోసా కానీ లేదా రైతుకి సంబంధించిన ఈ రుణమాఫీలు కానీ ఈ పథకాలన్నీ ఎందుకు వచ్చింది రవి గారు? రైతు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నాడు కాబట్టి వాళ్ళకు ఉపశమనం కలుగు చేయడం కోసమే ఈ పథకాలు వచ్చినాయి. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇచ్చినా, మరొక ప్రభుత్వం ఇచ్చినా, రుణమాఫీ చేసినా రైతు నష్టాల బారి నుంచి బయట పెట్టించడం కోసం ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ ప్రకటించింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చారు. అంటే నిజానికి ఏంటంటే ఈ రైతువి తీరని కష్టాలండి. తీరని కష్టాలు తప్పనిసరిగా ఇది అవగాహనతో, మార్కెట్ మీద అవగాహనతో ఏ పంట పండించాలి, ఎంత పండించాలి, రేపటి మార్కెట్ పరిస్థితి ఎలా ఉంటుంది, దీని యొక్క సౌలభ్యం ఎంత అని ఒక అవగాహనతో చేయాల్సిన పని. ఇప్పుడు 30 పంటను పండించేస్తే కొనుగోలు చేయడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అవును. ఒక నిమిషం బాలకోట గారు, మనకి రైతు ఫోన్ లైన్ లోనే ఉన్నారు. మనోహర్ గారు, మనోహర్ గారు, ఎలాంటి అవకాశాలు అంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే మీకు గిట్టుబాటు ధర లభ్యమయ్యే అవకాశాలు ఉంటాయి? మరో పక్క మార్కెటింగ్ పరంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఎలా రైతుకు సహాయం చేయాలంటారు? సార్, మార్కెటింగ్ పరంగా వచ్చేసి రైతుల దగ్గరికి వచ్చి గవర్నమెంట్ ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటారు. కొనుగోలు చేస్తేనేమో బెస్ట్ సార్. మీకు మార్కెటింగ్, వ్యవసాయ మార్కెట్ ఉంది, మీకు టమాటా మార్కెట్ లేదా? టమాటా మార్కెట్ ఉంది సార్ మాకు అనంతపురం దగ్గర, మాకు అంటే 40 కిలోమీటర్లు ఉంది. కానీ బులవర్లో మేమే స్వయంగా కూలి పెట్టి కటింగ్ కాయ కోపించిన తర్వాత మార్కెట్ తీసుకెళ్తున్నాం సార్. మేమే అక్కడ తీసుకెళ్లి అక్కడికి వెళ్ళిన తర్వాత బాక్స్ బాడికి, బండి బాడికి ప్లస్ అన్ని మా మీదే భారం వేస్తాం సార్. అక్కడ అమ్మాలి కూలి బాడికి. బాక్స్ వారిగా కొంటారా, కింటాల వారిగా కొంటారా? అదే బాక్స్ కి 15 కేజీలు ఉంటాయి అనుకుంటా. రైతులతో వచ్చేసి 15 కేజీల బాక్స్ మీద రైతులతో కొంటారు సార్. బాక్స్ మీద అక్కడ వచ్చేసి దళారులు కింటాల ప్రకారంగా వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటారు సార్. అంటే ప్రభుత్వం మీకు ఏ విధంగా సహాయం చేయాలంటారు? అక్కడ మార్కెటింగ్ శాఖ కూడా ఉంది కాబట్టి ఇక్కడ మీకు గిడ్డంగి సదుపాయం ఏమైనా కావాలా, లేకపోతే ఇంకేంటి, ఎలాంటి సదుపాయాలు కావాలనుకుంటున్నారు? గిట్టుబాటు ధర కల్పించాలా, ఇంకోటి రైతుల దగ్గరికి వచ్చి కొనాలి సార్. రైట్. ఈ సమస్య అయితే మాత్రం డైరెక్ట్ ఈ సమస్య రైతుల దగ్గరికి వచ్చి కొనాలి సార్. ఎందుకంటే రైతుల దగ్గరికి వచ్చి కొన్నారంటే మాకు 70 రూపీస్ మిగులుతుంది సార్. మాకు రైట్. బాలకోటి గారు ఏమన్నా? కాదు మనోహర్ గారు, గతంలో ప్రభుత్వమే రైతుల దగ్గరకు వచ్చి టమాటా కొనుగోలు చేసిన సందర్భాలు జరిగాయా? లేదు సార్, ఎక్కడా లేదు. కాకపోతే ప్రభుత్వం తరఫున ఉంటారు కదా సార్ మార్కెట్ వాళ్ళే వచ్చి కొనేటట్లుంటే మార్కెటింగ్ శాఖ అయితే అట్లా చర్యలు తీసుకోవాలా అవకాశం ఉంటే అంటారు, అంతేగా మనోహర్ గారు? రవి గారు, టమాటా అనేది తాజా సరుకు అండి, నిల్వ ఉండే సరుకు కాదు ఇది. రైట్. అందుకని దీని పట్ల ఏంటంటే ఇతరులు ప్రవేశించేసి మాయ చేయకోకుండా దళారులను ఫస్ట్ అయితే దళారులను నియంత్రిస్తే కొంత సమస్యకు అయితే పరిష్కారం దొరికిద్ది అంటారు. అవును. రైట్. థ్యాంక్ యూ మనోహర్ గారు. రైట్. బాలకోటి గారు చెప్పండి, అంటే ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే రైతుకి మేలు చేకూర్చే అవకాశాలు ఉన్నాయి అంటారు చివరిగా? నాకు తెలిసి రైతుకి మీరు ఎన్నో రైతు ఉద్యమాలు చేశారు, చర్యలు తీసుకున్నా మేలేనండి. ఎందుకంటే దేశంలో వ్యవసాయం కనుమరుగైపోతుంది. అవునవును, రాను తగ్గిపోతుంది. అంతా పారిశ్రామిక విధానం వైపు వెళ్తున్నాం.
పుట్టిన ప్రతి నాయకుడు నేను రైతు బిడ్డని, మా నాన్న పొలం దున్నాడు, నాకు పొలం తెలుసు అని రైతు మాటలు మాట్లాడతారు తప్ప దేశానికి వెన్నెముక, రాష్ట్రానికి మరింత వెన్నెముకని రైతు మాటలు మాట్లాడతారు తప్ప రైతులు పట్టించుకుంటున్న దాఖలాలు మీకు నాకు తెలిసినవే. ఇది వాస్తవం. కాబట్టి ఒక ఈ రైతుకు సంబంధించిన ఇబ్బందుల్ని తప్పనిసరిగా ప్రభుత్వాలే అవును పరిష్కరించాలి, పట్టించుకోవాలి. ఒక స్పష్టమైన విధానాలతో ఏదన్నా పరిష్కారం చేసే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రైట్. ఇవి అప్పటికప్పుడు వచ్చే సమస్యలు అంటే ఇట్లాంటి గిట్టుబాటు సమస్యలని లేదా ధరల సమస్యలు మాత్రం శాతనైన మేరకు చంద్రబాబు నాయుడు గారు పరిష్కరించే దిశగానే అడుగులు వేస్తున్నారు తప్ప సమస్యల నుంచి పారిపోవడం అనేది లేదు. రైట్. తప్పనిసరిగా ఇప్పుడు చెప్తున్న ఈ టమాటా సమస్యలు కూడా పరిష్కారం వైపుగానే అడుగులేస్తారు. నా ప్రయత్నం కూడా నేను చేస్తాను రవి గారు. రైట్ రైట్ థ్యాంక్ యూ పోతుల బాలకోటి గారు, అమరావతి బహుజన జేఏసీ చైర్మన్ మరియు రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్, డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. అలాగే రైతు మనోహర్ గారు కూడా ధన్యవాదాలు. ఏది ఏమైనా సరే రైతు పడుతున్నటువంటి కష్టాలని ప్రభుత్వం పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరోపక్క అంటే పంటకి గిట్టుబాటు ధరతో పాటు బీమా సదుపాయం, మరోపక్క దళారీ వ్యవస్థను నిర్మూలించాలని చెప్పేసి రైతులు కోరారు. అలాగే డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి విశ్లేషకులు కూడా తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్లోని అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.